హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం బీన్స్, క్యారెట్ తోటి మంచి ఫ్రై రెసిపీ అండి. ఇది మనము పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు క్యాటరింగ్ వాళ్ళు పెడతా ఉంటారు కదా! సేమ్ అదే రెసిపీ అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత మనం రెగ్యులర్‌గా ఇంట్లో యూజ్ చేసే పోపు దినుసులండి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వీటిని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు చిటపట అన్న తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఈ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలకి ఇలా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అనమాట. నేను 1 ½ క్యారెట్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో వేసేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న క్యారెట్ దగ్గర దగ్గర ఒక 60-70% ఫ్రై అవ్వాలండి. దీనికి టైం పడుతుంది కాబట్టి ఈలోగా ఒక పావు కేజీ బీన్స్ ఇలా సన్నగా కట్ చేసేసుకొని సాల్ట్ వేసి ఎంత లేదన్నా ఒక 7-8 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన ఉడకపెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా ఉడకపెట్టుకున్న బీన్స్ పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు ఒక 5-6 నిమిషాలకి క్యారెట్ అన్నది మనకు ఒక 60% ఇలా ఫ్రై అయిపోతుందండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ ఇందాక ఉడకపెట్టి పెట్టుకున్న బీన్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్‌ని, బీన్స్‌ని మూత పెట్టేసి ఎంత లేదన్నా దగ్గర దగ్గర ఒక 7-8 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన మధ్యలో కదుపుకుంటూ మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఒక 7-8 నిమిషాలకి మనకి బీన్స్, క్యారెట్ అన్నవి బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీంట్లో మనం మిగిలినవి వేసుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మనం నానపెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు దీంట్లో వేసుకోవాలండి. ఇది వేసుకున్నాక ఒకసారి మొత్తం కదుపుకొని ఈ పెసరపప్పు మనం ముందే వేసుకున్నామనుకోండి మెత్తగా ఉడికిపోతుందనమాట. కాబట్టి మనకి ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకుంటే కొంచెం తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక దీంట్లోకి మనం సాల్ట్ అన్నది వేసుకోవాలండి. మనం ఆల్రెడీ బీన్స్ ఉడకపెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దాని ప్రకారం మీరు సాల్ట్ అన్నది ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాల్సింది ఉంటుంది. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల తర్వాత దీంట్లోకి మనం కారం అన్నది వేసుకోమండి. పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ ప్రకారం పచ్చిమిరపకాయలు అనమాట. నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజు 3-4 పచ్చిమిరపకాయలు ఇలా కచాబిచాగా దంచుకొని వేసుకున్నాను. మీరు మెత్తగా మిక్సీ వేయాల్సిన అవసరం లేదండి. మనకి పచ్చిమిరపకాయలు కూడా ఇలా పంటికి తగిలేలాగా కొంచెం కచాబిచాగానే మిక్సీ అన్నది వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయల పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా మనం కూరని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలకి మనము ఇలా తురుముకున్న పచ్చి కొబ్బరి మీకు కావాల్సొస్తే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి తురుముకొని. బట్ దానికన్నా పచ్చి కొబ్బరి అన్నది మంచి టేస్ట్ ఇస్తుందనమాట. ఇప్పుడు ఇలా పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత ఎంత లేదన్నా ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన బాగా ఫ్రై చేసేసుకొని మీకు కావాలి అనుకుంటే దీంట్లో కొత్తిమీర అన్నది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి వేయటం లేదు. ఇక ఈ ఫ్రై రెసిపీని వేడివేడిగా మనం సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసేసుకోవటమే. మీరింట్లో పప్పుచారు కానీ రసం కానీ అలా పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్‌లా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. అది ఏది కాకపోయినా వేడి అన్నంలో వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందని మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్‌లో ఇయటం మర్చిపోమాకండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి.